న్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావలాపురం మండలం శానంపూడి గ్రామంలో శుభ్రంగా కాలువలు కట్టించారు. కానీ ఇప్పుడు వాటి పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది. కాలువల నిండా మట్టి పెరిగిపోయి గృహాల్లో ఉన్నటువంటి మొత్తం నీరు రోడ్ల మీద పారుతూ ఈగలకి దోమలకి తావిస్తూ ఉన్నాయి. వాటి వలన గ్రామంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే బోరింగ్ కూడా విరిగిపోయి గత 5-6 నెలల నుంచి పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. సంబంధిత అధికారులు, గ్రామ అధికారులు ఈ విషయాన్ని త్వరగా స్పందించి బోరింగ్ని చేయించగలరని తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే నాయుడు. శావలాపురం మండలం శానంపూడి గ్రామంలో ప్రభుత్వం వారు శుభ్రంగా కాలువలు కట్టించారు. కానీ ఇప్పుడు వాటి పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది. కాలువల నిండా మట్టి పెరిగిపోయి గృహాల్లో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా రోడ్ల మీద పారుతూ ఈగలకి దోమలకి తావిస్తూ ఉన్నాయి. వాటి వలన గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఆ గ్రామంలో రజక బజార్లో ఉన్నటువంటి కాలువలు కానీ అక్కడ ఒక బోరింగ్ ఉంది. ఆ బోరింగ్ అక్కడ ఉన్న గృహస్థులందరికీ కూడా అవే తాగు నీరుగా వాడతారు. ఆ బోరింగ్ కూడా విరిగిపోయి గత 5 నెలల నుంచి దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేకుండా పోయారు. సంబంధిత అధికారులు కానీ గ్రామ అధికారులు కానీ ఈ విషయాన్ని వీలైనంత త్వరగా స్పందించి ఆ బోరింగ్ని బాగు చేయించి అలాగే గ్రామంలో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా ఒక్కసారి ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని పూటికి తీయించవలసిందిగా సంబంధిత అధికారులను కోరుకుంటూ, ఎందుకంటే త్వరలో క్రిస్మస్ అలాగే జనవరి 1 సంక్రాంతి మిత్రులందరూ కూడా ఎంతో సంతోషకరంగా చేసుకునేటువంటి పండుగ రోజులు కాబట్టి అధికారులందరూ స్పందించి అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా ఈ విధంగా మీడియా ద్వారా తెలియజేస్తూ వీలైనంత త్వరగా గ్రామంలో మా శావలాపురం మండలం కానీ నియోజకవర్గం మొత్తం కూడా గ్రామాలన్నీ కూడా శుభ్రపరిచే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.